క్రితం క్లాస్లో మనం టెట్కు సంబంధించినటువంటి పాఠ్యాంశాల్లో భాగంగా విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు నేర్చుకున్నాం. ఈరోజు విద్యుత్కు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను గురించి మనం నేర్చుకుందాం. దీంట్లో భాగంగా ఓం నియమం అనేటటువంటి అంశాన్ని మనం క్రితం క్లాస్లోనే నేర్చుకున్నాము. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏదైనా వాహకం యొక్క రెండు చివర్ల కల్పించబడినటువంటి పొటెన్షియల్ అనేది దానిలో ప్రవహించేటటువంటి విద్యుత్ పరిమాణానికి అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి నియమాన్ని మనం ఓం నియమంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఓం నియమానికి సంబంధించి V ఈజ్ ప్రపోర్షనల్ టు I అని, దీన్నే సమీకరణ రూపంలో రాస్తే V ఈజ్ ఈక్వల్ టు IR అని, దీంట్లో అడిషనల్గా వచ్చినటువంటి ఈ R అనేటటువంటి పదం ఆ వాహకం యొక్క నిరోధాన్ని తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాం. ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు IR లేదా I ఈజ్ ఈక్వల్ టు V/Rగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ R అనేది ఆ వాహకం యొక్క విద్యుత్ నిరోధంగా మనం చెప్పుకున్నాం. విద్యుత్ నిరోధం అంటే వాహకంలో ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని నిరోధించేటటువంటి ఒక బలాన్ని మనం ఇక్కడ దాని వాహకం యొక్క నిరోధంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఓం నియమాన్ని పాటించేటటువంటి పదార్థాలను ఓమీయ పదార్థాలని, ఓం నియమాన్ని పాటించినటువంటి పదార్థాలని నాన్ ఓం పదార్థాలని చెప్పేసి చెప్పుకుంటాం. ఓమీయం కానటువంటి పదార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. లోహాలు మొత్తం కూడా ఓమీయ పదార్థాలుగా మనకి ఇక్కడ కన్సిడర్ అవుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ ఓం నియమానికి సంబంధించినటువంటి అంశాలని మరికొన్నిటిని చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వోల్టేజీ మరియు దాంట్లో ప్రవహించేటటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి గ్రాఫ్ను కనుక మనం పరిశీలిస్తే ఇది సరళరేఖ ఆకారంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓం నియమం ప్రకారము వాహకంలో కల్పించబడినటువంటి పొటెన్షియల్ మరియు ఆ వాహకంలో ప్రవహించేటటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి గ్రాఫ్ని కనుక మనం పరిశీలిస్తే ఇది సరళరేఖ ఆకారంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో ఓం నియమం వర్తించినా కూడా కొన్ని రకాలైనటువంటి వాహకాలలో ఈ సంబంధం అనేది చెల్లుబాటు కాదు. అంటే అక్కడ సరళరేఖ ఆకారం వచ్చే అన్ని అవకాశాలు మనం సూచించలేము. అంటే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ఈ వాహకాలకు ఈ సంబంధం అనేది చెల్లుబాటు కాదు. ఉదాహరణ కనుక మనం పరిశీలిస్తే అర్ధవాహకాలు మరియు వాక్యూమ్ ట్యూబ్స్ లేదా శూన్యనాళికలు అంటాము. అదేవిధంగా థర్మిస్టర్లు అనేటటువంటి వాటిలలో ఈ వోల్టేజ్ మరియు విద్యుత్కు సంబంధించినటువంటి గ్రాఫ్ గీస్తే ఇక్కడ సంబంధం అనేది రేఖీయంగా ఉండదు. కాబట్టి ఇక్కడ అన్ని ఓం పదార్థాలకు ఇక్కడ సరళరేఖ మార్గంలో ఉంటుందనేటటువంటి విషయం ఇక్కడ మనం కన్ఫామ్గా చెప్పలేము. తర్వాత ఈ V మరియు Iల మధ్య ఉండేటటువంటి ఈ సంబంధం అనేది V యొక్క గుర్తు మీద కల్పించబడినటువంటి పొటెన్షియల్ యొక్క గుర్తు మీద కూడా ఆధారపడుతుంది. ఇక్కడ ఒక నిర్దిష్ట V విలువకు విద్యుత్ ప్రవాహం I అనుకుంటే దానికి సంబంధించినటువంటి గుర్తు మీద కూడా అక్కడ అది ఆధారపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత విద్యుత్ ప్రవాహం మీద ఉండేటటువంటి ఒక అవరోధాన్ని ఆ వాహకం యొక్క విద్యుత్ నిరోధంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ విద్యుత్ నిరోధాన్ని కూడా ఒక రకమైనటువంటి ఘర్షణ బలాలుగానే మనం కన్సిడర్ చేయవచ్చు. అక్కడ విద్యుత్ వాహకంలో ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని నిరోధించేటటువంటి ఆ వాహకం యొక్క ధర్మాన్ని మనం అక్కడ విద్యుత్ నిరోధం అనుకున్నాము. ఒక వాహకానికి విద్యుత్ నిరోధం విలువ కనుక ఎక్కువగా ఉంటే అందులో ప్రవహించేటటువంటి విద్యుత్ యొక్క పరిమాణం క్రమక్రమంగా తగ్గించబడుతుంది. అత్యధిక నిరోధం ఉన్నటువంటి వాహకంలో అతి తక్కువ పరిమాణంలో విద్యుత్ ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ వచ్చేటటువంటి ఈ నిరోధం యొక్క ఫలితంగానే దాంట్లో కొన్ని శక్తులు ప్రేరేపించబడేటటువంటి అవకాశాలను ఇక్కడ మనం పరిశీలించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే విద్యుత్ ప్రవహించేటప్పుడు ఈ విద్యుత్ నిరోధ ఫలితంగా కొంత విద్యుత్ శక్తి అనేది ఉష్ణశక్తి రూపంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది లేదా పరివర్తనం చెందుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే ఈ ఉష్ణశక్తి మారడానికి దాని యొక్క ప్రధాన కారణం ఏంటి అంటే ఆ వాహకానికి ఉండేటటువంటి సహజ సిద్ధంగా ఉండేటటువంటి విద్యుత్ నిరోధాన్నే మనం ఇక్కడ ప్రధాన కారణంగా చెప్పుకుంటాం. దీన్ని బట్టి విద్యుత్ ప్రవాహం మీద ఉండేటటువంటి ఆ అవరోధము వాహకం యొక్క విద్యుత్ నిరోధం అంటాము. లోహపు తీగల గుండా ప్రవహించేటటువంటి ఈ విద్యుత్ ప్రవాహం అనేది ఎలక్ట్రాన్ల వల్ల ఏర్పడుతుంది. వాహకం గుండా పోయేటటువంటి ఈ ఎలక్ట్రాన్లను నిరోధించేటటువంటి శక్తి అనేది కొన్ని రకాల ఫ్యాక్టర్స్కి దాన్ని బట్టి మారుతుంది అనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వాహకం యొక్క విద్యుత్ నిరోధము ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశంలో ప్రశ్న పడే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఆధారపడేటటువంటి అంశం, ఏది ఆధారపడినటువంటి అంశం, ఈ రెండింటిని కూడా మనం కూలంకషంగా చర్చించుకోవాల్సి ఉంది. ఇక్కడ వాహకం గుండా విద్యుత్ నిరోధం అనేది ఆ విద్యుత్ నిరోధం యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే పొడవు పెరిగిన కొద్దీ విద్యుత్ యొక్క నిరోధం అనేది పెరుగుతుంది, వాహకం యొక్క విద్యుత్ నిరోధం పెరుగుతుంది. అదేవిధంగా
పొడవు తగ్గుతున్న కొద్దీ ఆ వాహకం యొక్క విద్యుత్ నిరోధం విలువ అనేది తగ్గుతుంది. దీన్ని బట్టి వాహకం యొక్క విద్యుత్ నిరోధము ఆ వాహకం యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. మరి ఒక అంశాన్ని పరిశీలిస్తే ఏదైనా వాహకం యొక్క విద్యుత్ నిరోధం అనేది దాని యొక్క మధ్యఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఈ క్రమంలో వాహకం యొక్క మధ్యఛేద వైశాల్యం పెరిగినప్పుడు ఆ విద్యుత్ నిరోధం తగ్గుతుందనేటటువంటి అంశాన్ని, అదేవిధంగా వాహకం యొక్క మధ్యఛేద వైశాల్యం తగ్గుతున్నప్పుడు విద్యుత్ నిరోధం అనేది పెరుగుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకోసమే ఈ ఎక్కువ మందం ఉన్నటువంటి వాహకాల గుండా విద్యుత్తు ఎక్కువగా ప్రవహిస్తుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దానికి అక్కడ విద్యుత్ నిరోధం అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సన్నటి తీగల యొక్క నిరోధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహం యొక్క పరిమాణం తక్కువగా ఉంటుంది. ఈ రకమైనటువంటి అంశాల్లో కూడా మనకు ప్రశ్నలు పడే అవకాశం ఉంది. విద్యుత్తుని ప్రసారం చేసేటప్పుడు మందం ఎక్కువగా ఉండేటటువంటి వాహకాల గుండా ప్రసరింపచేయాలా, లేకపోతే మధ్యఛేద వైశాల్యం తక్కువగా ఉండేటటువంటి తీగల గుండా ప్రవహింపచేయాలనేటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్న పడే అవకాశం ఉంది. కాబట్టి మధ్యఛేద వైశాల్యానికి ఆ వాహకం యొక్క విద్యుత్ నిరోధం అనేది విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి మందం ఎక్కువగా ఉండేటటువంటి తీగలకు విద్యుత్ నిరోధం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మందం తక్కువగా ఉండేటటువంటి తీగలకు విద్యుత్ నిరోధం అనేది ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ విద్యుత్ శక్తి అనేది ఉష్ణశక్తిగా మారడానికి ప్రధాన కారణంగా మనం ఆ వాహకం యొక్క విద్యుత్ నిరోధంగా చెప్పుకుంటాం. ఎప్పుడైతే వాహకం గుండా ప్రవహించేటటువంటి ఎలక్ట్రాన్లను ఆ పదార్థం లేదా వాహకం యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆపే గుణం కారణంగా ఇక్కడ వచ్చేటటువంటి ఘర్షణ వల్ల లేదా ఆ నిరోధ స్వభావం వల్ల కొంత విద్యుత్ శక్తి అనేది ఉష్ణశక్తిగా మారుతుంది. ఈ సూత్రం ఆధారంగానే మనకు ఈ విద్యుత్ బల్బులు పనిచేయడం కానివ్వండి, తర్వాత ఈ ఎలక్ట్రిక్ హీటర్స్ పనిచేయడం కానివ్వండి, ఐరన్ బాక్సులు పనిచేయడం కానివ్వండి, వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి ప్రధాన సూత్రము ఈ విద్యుత్ నిరోధం వల్ల విద్యుత్ శక్తి అనేది ఉష్ణశక్తిగా మారుతుంది అనేటటువంటి అంశమే. ఇక్కడ విద్యుత్ బల్బులలోనూ, అదేవిధంగా ఐరన్ బాక్సులలోనూ మరియు విద్యుత్ హీటర్లలో, ఎలక్ట్రిక్ హీటర్లలోనూ అత్యధిక విద్యుత్ నిరోధం ఉన్నటువంటి పదార్థాలను మనం ఫిలమెంట్లుగా వాడతాము. ఈ ఫిలమెంట్లు అనేవి అధిక పరిమాణంలో విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మార్చడం వల్ల మనకు కావాల్సినటువంటి దైనందిన జీవితంలోని అవసరాలను మనం తీర్చుకుంటున్నటువంటి అవకాశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ అంశాలను మనం ఫిజిక్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్కి మనం ఇంటర్లింక్ చేసుకొని పరిశీలించినట్లయితే ఈ సబ్జెక్ట్ మనకు పూర్తిగా అవగాహనకు వస్తుంది. అదేవిధంగా ఒక నిరోధం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు లేదా ఆ నిరోధం అనేది విద్యుత్తును నిల్వ ఉంచుకున్నప్పుడు ఇక్కడ ఉష్ణం ఉత్పత్తి అవుతుందనేటటువంటి అంశాన్ని ఆధారంగానే మనకి పరికరాలు పనిచేస్తున్నాయి. తర్వాత ఈ విధంగా ఏర్పడినటువంటి, ఈ విధంగా వచ్చినటువంటి లేదా ఈ విధంగా అభివృద్ధి చెందినటువంటి ఆ ఉష్ణాన్ని మనం జౌల్ ఉష్ణంగా పరిగణిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా నిరోధంలో విద్యుత్తు నిల్వ ఉన్నప్పుడు దానిలో అభివృద్ధి చెందినటువంటి ఉష్ణాన్ని ఏ రకమైన ఉష్ణంగా పరిగణిస్తాము అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న పడితే ఇక్కడ మనకు దానికి సమాధానంగా మనం జౌల్ ఉష్ణాన్ని ఇక్కడ మనం ఆప్షన్గా తీసుకోవాలి. తర్వాత ఈ నిరోధం వల్ల వచ్చినటువంటి ఉష్ణము ఏ ఏ అంశాల మీద ఆధారపడుతుంది అనేటటువంటి అంశాల్లో కూడా మనకు ప్రశ్నలు పడే అవకాశాలు ఉన్నాయి. వాహకం యొక్క నిరోధాన్ని బేరీజు వేసుకొని అందులో ఉత్పత్తి అయినటువంటి ఉష్ణం అనేది ఆ నిరోధం యొక్క ఏ ఏ ధర్మాల మీద లేదా ఏ ఏ విలువల మీద ఆధారపడుతుంది అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ నిరోధంలో ఉత్పత్తి అయినటువంటి ఉష్ణం అనేది ఆ నిరోధం యొక్క నిరోధం విలువకు, అంటే ఆ వాహకానికి ఎంత నిరోధం ఉంది అనేటటువంటి ఆ విలువ మీద కూడా ఆధారపడి ఉంటుంది. దీన్నే మనం ఈక్వేషన్ రూపంలో కనుక రాస్తే Q ఈజ్ ప్రపోర్షనల్ టు R అంటాం. అంటే దీని ప్రకారము R విలువ పెరిగితే Q విలువ పెరుగుతుంది, అదేవిధంగా R విలువ తగ్గితే Q విలువ తగ్గుతుంది. అనగా అత్యధిక నిరోధం కలిగినటువంటి పదార్థాల గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ఎక్కువ పరిమాణంలో ఉష్ణం రిలీజ్ అవుతుందని, అదేవిధంగా తక్కువ నిరోధపు విలువలు ఉన్నటువంటి వాహకాల గుండా విద్యుత్ ప్రసరించినప్పుడు తక్కువ పరిమాణంలో ఉష్ణము ఉత్పత్తి అవుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. నిరోధం యొక్క నిరోధ విలువపై ఈ ఉష్ణశక్తి, ఆ నిరోధంలో ఉత్పత్తి అయినటువంటి ఉష్ణశక్తి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి Q ఈజ్ ప్రపోర్షనల్ టు Rగా దీన్ని చెప్తాం. అంటే R విలువ పెరిగితే Q విలువ పెరుగుతుంది, అదేవిధంగా R విలువ తగ్గితే Q విలువ కూడా తగ్గుతుంది. మరొక అంశాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే, ఏదైనా వాహకం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ వాహకం యొక్క నిరోధం ఆధారంగా అందులో ఉత్పత్తి అయినటువంటి ఉష్ణం అనేది
ఆ విద్యుత్తు ఎంతకాలం పాటు ప్రవహించింది అనేటటువంటి అంశం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ Q ఈజ్ ప్రపోర్షనల్ టు టీగా చెప్తాం. టీ అంటే ఇక్కడ ఆ వాహకం గుండా ప్రవహించినటువంటి విద్యుత్తు ఎంత సమయం పాటు ప్రసరిస్తుంది లేదా ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ టీ తెలియజేస్తుంది. ఈ సమీకరణం ప్రకారము మనకు తెలిసే విషయం ఏంటంటే వాహకం గుండా ఎక్కువ సమయం పాటు విద్యుత్తు కనుక ప్రవహించినట్లయితే దాంట్లో ఉత్పత్తి అయ్యేటటువంటి ఉష్ణం కూడా ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా తక్కువ కాలం పాటు విద్యుత్తును కనుక ప్రవహింపచేస్తే ఆ వాహకంలో వచ్చేటటువంటి ఉష్ణం యొక్క పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. దీని ఆధారంగానే మనం ఆ వలయం గుండా ప్రవహించిన విద్యుత్ అనేది విద్యుత్ ఎంతకాలం పాటు ప్రవహించింది అనేటటువంటి విలువ మీద కూడా ఆధారపడి ఉంటుంది. దీన్నే సూత్రీకరణ రూపంలో Q ఈజ్ ప్రపోర్షనల్ టు టీగా రాస్తాము. తర్వాత మరి ఒక ఫ్యాక్టర్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే వలయం గుండా ప్రవహించిన విద్యుత్ యొక్క వర్గానికి కూడా ఈ ఉత్పత్తి అయినటువంటి ఉష్ణం విలువ అనులోమానుపాతంలో ఉంటుంది. Q ఈజ్ ప్రపోర్షనల్ టు I² అంటాం. అంటే విద్యుత్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ విలువ పెరుగుతున్న కొద్దీ ఉత్పత్తి అయ్యేటటువంటి ఉష్ణరాశి పెరుగుతుంది. అదేవిధంగా ఈ విలువ తగ్గుతున్న కొద్దీ ఉష్ణరాశి యొక్క విలువ కూడా తగ్గుతూ ఉంటుంది, ప్రపోర్షనేట్గా తగ్గుతుంది. కాబట్టి వలయం గుండా ప్రవహించిన విద్యుత్ యొక్క వర్గానికి ఆ వాహకంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఉష్ణరాశి అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు 3 సమీకరణాలు వచ్చాయి. Q ఈజ్ ప్రపోర్షనల్ టు R, Q ఈజ్ ప్రపోర్షనల్ టు T అండ్ Q ఈజ్ ప్రపోర్షనల్ టు I². వీటిని కామన్గా కనుక రాసినట్లయితే దాన్ని మనం Q ఈజ్ ప్రపోర్షనల్ టు I² RTగా రాస్తాము. దీన్నే సమీకరణ రూపంలో కనుక తీసుకొని వస్తే Q ఈజ్ ఈక్వల్ టు I² RT/Jగా రాస్తాము. ఇది ఏదైనా వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ వాహకం యొక్క విద్యుత్ నిరోధం ఆధారంగా వాహకంలో ఉత్పత్తి అయినటువంటి ఉష్ణరాశిని గణించడానికి మనకు వచ్చినటువంటి ఒక సమీకరణంగా దీన్ని ఇక్కడ మనం చెప్తాం. ఆ ఉష్ణరాశి యొక్క పరిమాణం అనేది I² RT/J అనేటటువంటి ఒక సూత్రం ద్వారా మనం ఇక్కడ గణించవచ్చు. ఇక్కడ J అనేది ఉష్ణ యాంత్రిక తుల్యాంకంగా మనం గుర్తుంచుకోవాలి. దీని యొక్క విలువ 4.18 జౌల్స్ ఫర్ కెలోరీ. తర్వాత ఈ వాహకంలో అవసరమైనటువంటి విద్యుత్తును ప్రవహింపచేయడానికి ఆ వాహకాన్ని ఘటాన్ని గనక మనం అనుసంధానం చేసినప్పుడు అక్కడ ప్రేరేపించబడేటటువంటి ఒక బలాన్ని మనం విద్యుత్ చాలక బలంగా మనం ఇక్కడ తెలుసుకున్నాము. వలయంలో ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రవహించడానికి ఆ వలయానికి కల్పించవలసినటువంటి బలాన్ని మనం ఇక్కడ విద్యుత్ చాలక బలం అంటున్నాం. ఇక్కడ విద్యుత్ చాలక బలాన్ని ఇచ్చే వాటిని ఘటాలు, డైనమోలు, జనరేటర్లు అంటున్నాం అనేటటువంటి అంశాన్ని మనం గతంలోనే నేర్చుకున్నాం. ఇక్కడ ఘటం యొక్క విద్యుత్ చాలక బలం ఏ పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో మనం కొంత అవగాహన పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఆ ఘటంలో మనం వాడినటువంటి విద్యుత్ విశ్లేషం యొక్క స్వభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎక్కువగా మనం సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడడం ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా అమ్మోనియం క్లోరైడ్ను కూడా మనం విద్యుత్ విశ్లేష పదార్థంగా వాడుతున్నటువంటి దాఖలాలను ఇక్కడ మనం గమనించాలి. ఈ విధంగా బలమైనటువంటి పదార్థాలుగా ప్రవర్తించే వాటిని మనం తీసుకున్నట్లయితే ఆ ఘటం యొక్క పనితీరు ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. చురుకైన వాటిని ఇక్కడ మనం వాడుతూ ఉంటాం. తర్వాత ఘటంలో ఉపయోగించినటువంటి ఎలక్ట్రోడ్ల పదార్థం పైన కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనం కార్బన్, జింక్ కడ్డీలను, అదేవిధంగా కాపర్, జింక్ కడ్డీలను మాత్రమే మనం ఎలక్ట్రోడ్లుగా వాడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. మిగిలిన వారిని కనుక పరిశీలిస్తే వీటితో పోల్చినప్పుడు అవి తక్కువ పనితీరును కలిగి ఉంటాయనేటటువంటి అంశాలు ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ విద్యుత్ చాలక బలం అనేది ఏ అంశాల మీద ఆధారపడదు అంటే ఎలక్ట్రోడ్ల మీద ఆధారపడుతుంది, ఎలక్ట్రోడ్ల యొక్క స్వభావం మీద ఆధారపడుతుంది, కానీ ఎలక్ట్రోడ్ల యొక్క వైశాల్యం మీద ఆధారపడి ఉండదు. అదేవిధంగా ఆ ఎలక్ట్రోడ్లను ఎంత దూరంలో సెపరేట్ చేసి ఉంటున్నాం అనేటటువంటి అంశాల మీద కూడా ఇక్కడ విద్యుత్ చాలక బలం అనేది ఆధారపడదు. ఎలక్ట్రోడ్ల వైశాల్యం మీద, ఎలక్ట్రోడ్ల మధ్య దూరం మీద కూడా విద్యుత్ చాలక బలం అనేది ఆధారపడదు. అదేవిధంగా ఆ ఘటంలో ఎంత పరిమాణంలో విద్యుత్ విశ్లేష పదార్థాన్ని తీసుకున్నాం అనేటటువంటి ఆ టర్మ్ మీద కూడా ఇక్కడ ఆధారపడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విద్యుత్ ఘటంలో విద్యుత్ విశ్లేష పరిమాణం మీద విద్యుత్ చాలక బలం అనేది ఆధారపడదు. అదేవిధంగా ఘటం ఎంత సైజులో ఉందనేటటువంటి అంశం మీద కూడా ఈ విద్యుత్ చాలక బలం అనేది ఆధారపడదు. తర్వాత ఈ విద్యుత్కు సంబంధించినటువంటి సామర్థ్యాన్ని కనుక మనం బేరీజ్ వేసుకుంటే విద్యుత్ వ్యవస్థలో ఎంత పని జరుగుతుందో ఆ పని జరిగేటటువంటి రేటునే మనం విద్యుత్ సామర్థ్యం అంటాం. ఈ విద్యుత్ సామర్థ్యం ఆధారంగానే పలు పరికరాల యొక్క
కెపాసిటీ కానివ్వండి, సామర్థ్యాన్ని కానీ మనం డినోట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ క్రమంలోనే విద్యుత్ అప్లయన్సెస్ అన్నీ కూడా 5 స్టార్ రేటింగు, 3 స్టార్ రేటింగు, 4 స్టార్ రేటింగ్ ఈ విధంగా రేటింగ్స్ ఇస్తున్నటువంటి అంశాలు మనం ఇక్కడ బేరీజు వేసుకోవచ్చు. ఇక్కడ విద్యుత్ సామర్థ్యం అనే దాన్ని మనం W/Tగా సూచిస్తాము. పని జరిగే రేటు కాబట్టి W/T. ఇక్కడ W అనేది పనిని తెలియజేస్తుంది, T అనేది కాలాన్ని తెలియజేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం పరిశీలిస్తే వాట్ లేదా వోల్ట్ యాంపియర్గా ఇక్కడ మనం దాని యొక్క ప్రమాణాలను చెప్పుకుంటాము. తర్వాత ఏదైనా వాహక నిరోధము R మరియు దాని గుండా ప్రవహించినటువంటి విద్యుత్ ప్రవాహము I అయితే దానికి సంబంధించినటువంటి విద్యుత్ సామర్థ్యానికి మనం సూత్రీకరణ కనుక తీసుకుంటే ఇక్కడ P = VIగా, అదేవిధంగా V విలువ IRకు సమానం అవుతుంది కాబట్టి దీన్నే మరొక రకంగా P I²Rగా చెప్పవచ్చు. దీనినే మరో రూపంలో రాస్తే P V²/R అనేటటువంటి సూత్రం ఆధారంగా మనకు ఇచ్చినటువంటి విలువల ఆధారంగా ఆ విద్యుత్ సామర్థ్యాన్ని మనం ఇక్కడ గణించుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కొన్ని పరిశీలన అంశాలను కనుక చూస్తే దీన్ని 1 కిలోవాట్ అనేటటువంటి ప్రమాణంలో చెప్తాం. దీని విలువ 1000 వాట్స్గా, దానినే 1000 జౌల్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ రాస్తాము. 1 వాట్ హవర్ = 3600 వాట్ సెకండ్స్గా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా కిలోవాట్ హవర్ అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ చూస్తాము. మన ఇళ్లలో వచ్చేటటువంటి మీటర్ రీడింగ్స్ని కిలోవాట్ హవర్గా ఇక్కడ తీసుకుంటాం, ఒక్కొక్క యూనిట్గా పరిగణిస్తాము. దీని విలువ 1000 వాట్ హవర్స్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీనినే మరో రకంగా 3.6 × 10⁶ జౌల్స్గా, దీనినే 36 × 10⁵ వాట్స్ సెకండ్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. 1 మెగావాట్ = 10⁶ వాట్స్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వీటి మీద కూడా ఒకవేళ ప్రశ్న పడితే సరైన అవగాహనతోటి మనం ఇక్కడ ఆన్సర్ చేయవచ్చు. గృహ అవసరాలకు వాడేటటువంటి విద్యుత్ని యూనిట్ల రూపంలో చెప్తాము. ఒక్కొక్క యూనిట్ అంటే 1 కిలోవాట్ హవర్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. గృహోపకరణ విద్యుత్ శక్తి యొక్క ప్రమాణము కిలోవాట్ హవర్గా మనం ఇక్కడ చెప్తాము. 1 వాట్ విద్యుత్ సామర్థ్యం గల ఒక విద్యుత్ పరికరం 1 గంటలో వినియోగించుకునేటటువంటి విద్యుత్ శక్తిని మనం ఇక్కడ వాట్ హవర్గా చెప్తాము. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత విద్యుత్ ప్రసరించేటప్పుడు లేదా విద్యుత్ పరికరాలను వాడేటప్పుడు దాంట్లో విద్యుత్ సామర్థ్య ప్రసార నష్టం జరగకుండా చూసుకోవాలి. ఆ విధంగా ప్రసార నష్టం తక్కువగా ఉన్న వాటికి బెస్ట్ రేటింగ్స్ ఇస్తూ వాటికి సంబంధించినటువంటి పరికరాలను ఎక్కువగా వాడడం వల్ల విద్యుత్ అనేది కూడా ఆదా అవుతుంది, అదేవిధంగా నష్టం జరగకుండా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించినటువంటి విషయాలు కనుక మనం చూస్తే విద్యుత్ తీగల గుండా విద్యుత్ ప్రసారం చేసేటప్పుడు వృధా అయినటువంటి విద్యుత్ యొక్క సామర్థ్యాన్నే విద్యుత్ సామర్థ్య ప్రసార నష్టం అంటాము. ఈ విద్యుత్ ఉత్పత్తి చేసే జనరేటర్ నుంచి వినియోగదారునికి విద్యుత్తును అందజేసే లోపు ఈ విధమైనటువంటి నష్టం సంభవిస్తుంది. అంటే ట్రాన్స్మిషన్లో వచ్చేటటువంటి లోపాలను మనం కనుక తగ్గిస్తే అధిక పరిమాణంలో నాణ్యమైనటువంటి విద్యుత్తుని మనం వినియోగదారులకు అందజేస్తాం. కాబట్టి ఈ విద్యుత్ జనరేట్ అయినటువంటి స్థానం నుంచి వినియోగదారునికి అందే క్రమంలో వచ్చేటటువంటి ఈ నష్టాన్ని కనుక మనం తగ్గించుకోగలిగితే ఇక్కడ వినియోగదారుడికి నాణ్యమైనటువంటి విద్యుత్తు అందుతుంది. కాబట్టి ఇక్కడ విద్యుత్ సామర్థ్య నష్టానికి సంబంధించినటువంటి ఒక సూత్రాన్ని కనుక చూస్తే PC = P²RC/V² అనేటువంటి సూత్రం ద్వారా దీన్ని మనం ఇక్కడ గణించుకోవచ్చు. లేదా దీన్ని PC = I²RCగా చెప్తాము. ఇక్కడ ట్రాన్స్మిషన్లో వచ్చేటటువంటి విద్యుత్ సామర్థ్య నష్టాన్ని తగ్గించుకోవడానికి గాను ఈ సూత్రం ఆధారంగా ఏ విలువలనైతే మనం ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయో వాటికి సంబంధించినటువంటి రాశులను మనం ఎఫెక్ట్ చేసే విధంగా చూస్తాము. సో ప్రసారంలో నష్టపోయిన సామర్థ్యం PC అయితే విలువ ప్రసారిత గల కొనల మధ్య గల పొటెన్షియల్ భేదము Vగా చెప్తాము. ఇక్కడ ఈ వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. PC = 1/V². అంటే ఇక్కడ ఆ వాహకం యొక్క కొనల మధ్య కల్పించేటటువంటి పొటెన్షియల్ ఎక్కువగా ఉంటే విద్యుత్ ప్రసార నష్టం తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ అంశంలోనే మనకు విద్యుత్తును ప్రసారం చేసేటప్పుడు అధిక పొటెన్షియల్ విలువల దగ్గర విద్యుత్తును ప్రసారం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆ విద్యుత్ సామర్థ్య ప్రసార నష్టం అనేది తగ్గుతుంది. తక్కువ చేయడానికే ఈ వోల్టేజ్ ఎక్కువ చేస్తారనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. పై సమీకరణంలో RC అనేది ప్రసార తీగల యొక్క నిరోధాన్ని తెలియజేస్తే P అనేది ప్రసారం చేయబడినటువంటి విద్యుత్ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ సమీకరణం ఇచ్చేసి దాంట్లోని అంశాల మధ్య అది దేన్ని తెలియజేస్తుంది అనేటటువంటి అంశంలో కూడా ప్రశ్న పడుతుంది. కాబట్టి ఇక్కడ సమీకరణంతో పాటుగా సమీకరణంలోని టర్మ్స్ కూడా మనకి ఇక్కడ అవసరమే అవుతుంది. తర్వాత
ఈ ప్రసార తీగల కొనల మధ్య పొటెన్షియల్ భేదం ఎక్కువైతే ప్రసార నష్టాలు తక్కువైతాయి కాబట్టి హై వోల్టేజ్ వైర్ల ద్వారా లేదా ఈ హై టెన్షన్ వైర్ల ద్వారా ప్రసారం అయ్యేటప్పుడు అక్కడ వోల్టేజ్ ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ విద్యుత్ సామర్థ్య ప్రసార నష్టము, విద్యుత్ సామర్థ్యము మరియు యూనిట్లకు సంబంధించినటువంటి అంశాలు, ఓం నియమానికి సంబంధించినటువంటి పలు పరిశీలనలు, ఆ ఓమిక్ పదార్థాల యొక్క ధర్మాలు, వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఘటం యొక్క విద్యుత్ చాలక బలాన్ని ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయనేటటువంటి అంశాల మీద మనకు పలు ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ అంశాలను కూలంకషంగా చర్చించుకోవడం వల్ల మనకు ఈ ఏరియాలో గనక బిట్లు పడితే ఎట్టి అవగాహన లోపం లేకుండానే మనం ఇక్కడ పూర్తి అవగాహనతోటి మనం ఇక్కడ ఆన్సర్ చేయవచ్చు. ఇప్పటి వరకు మనం విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల్లో భాగంగా ఓమిక్ పదార్థాల గురించి, ఓం నియమం గురించి, అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి విద్యుత్ ఉష్ణ ఫలితాల గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం విద్యుత్కు సంబంధించినటువంటి విద్యుత్ ప్రవాహం వల్ల అయస్కాంత ప్రభావాలు కూడా, అయస్కాంత ఫలితాలు కూడా ఏర్పడతాయనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా నేర్చుకుందాం. అయితే ఏదైనా వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ వాహకం చుట్టూతా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందనేటటువంటి అంశాన్ని మొట్టమొదటగా హెచ్సి ఆయిర్స్టెడ్ అనేటటువంటి శాస్త్రవేత్త పరిశీలించాడు. ఇక్కడ విద్యుత్ క్షేత్రానికి దగ్గరలో లేదా విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకానికి దగ్గరలో ఏదైనా అయస్కాంత దిక్సూచిని ఉంచినప్పుడు దానిలో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నటువంటి అంశాలని పరిశీలించినటువంటి ఆయిర్స్టెడ్ దీనికి ప్రధాన కారణంగా అక్కడ వాహకం చుట్టూతా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని, ఈ అయస్కాంత క్షేత్రం యొక్క ప్రభావం వల్లనే ఈ దిక్సూచిలో ఫ్లక్చుయేషన్స్ వచ్చినటువంటి అంశాన్ని ఆయన సూత్రీకరించగలిగాడు. దీనిని మనం విద్యుత్ క్షేత్రం యొక్క లేదా విద్యుత్ వాహకం యొక్క విద్యుదయస్కాంత ప్రేరణగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. దీని ఆధారంగానే మనం కొన్ని పరిశీలన అంశాలను ఇక్కడ మనం చూసుకుంటాము. దీంట్లో ఫారడే యొక్క పరిశీలన గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఫారడే అనేటటువంటి శాస్త్రవేత్త విద్యుత్ క్షేత్రం చుట్టూ ఏర్పడేటటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఏర్పడేటటువంటి ఆ విద్యుత్ అయస్కాంత క్షేత్రంలోని బలరేఖల ఆధారంగా విద్యుదయస్కాంత ప్రేరణ అనేటటువంటి ధర్మాన్ని ఈయన వివరించగలిగాడు. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణను వివరించడంలో ఉన్నటువంటి ప్రాథమిక అంశం ఏమిటి అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న వస్తే దీనికి సమాధానంగా మనం ఆ అయస్కాంత బలరేఖల గురించి మనం ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఏదైనా వలయం గుండా అభివాహం, అయస్కాంత అభివాహం అనేటటువంటి నియమాన్ని ఇక్కడ రూపొందించినటువంటి శాస్త్రవేత్త లెంజ్గా మనం ఇక్కడ చెప్తాము. 1834లో ఈ లెంజ్ ఇచ్చినటువంటి నియమాన్ని వలయం గుండా అభివాహం అనేటటువంటి నియమంగా మనం ఇక్కడ చెప్తాము. తర్వాత ఈ విద్యుత్ అయస్కాంత ప్రేరణ వల్ల ఉత్పత్తి అయినటువంటి ఈ ప్రేరిత విద్యుత్ చాలక బలం మరియు ప్రేరిత విద్యుత్ ప్రవాహం యొక్క దిశను లెంజ్ నియమం వివరిస్తుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వాహకంలో ప్రేరేపితమైనటువంటి ఈ ప్రేరిత విద్యుత్ చాలక బలము మరియు విద్యుత్ ప్రవాహం యొక్క దిశలను వివరించినటువంటి నియమం ఏది అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న పడితే మనం దీనికి సమాధానంగా లెంజ్ నియమాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటాము. తర్వాత వలయంలో విద్యుత్ జనకం లేకుండానే ఆ వలయంలో మారుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం నుంచి విద్యుత్ శక్తిని గనక ఉత్పత్తి చేస్తే ఈ ప్రక్రియని మనం విద్యుత్ అయస్కాంత ప్రేరణగా చెప్పుకుంటాము. అంటే వాస్తవానికి ఘటాల ద్వారా కానివ్వండి, డైనమోల ద్వారా కానివ్వండి, తర్వాత విద్యుత్ జనరేటర్ల ఆధారంగా కానివ్వండి వచ్చేటటువంటి ఈ నియమం ఘటానికైతేనేమో విద్యుత్ అయస్కాంత ప్రేరణ ధర్మం పనిచేయదు, కానీ డైనమోలోను మరియు జనరేటర్లలోనూ వచ్చేటటువంటి ప్రాథమిక సూత్రంగా ఈ విద్యుత్ అయస్కాంత ప్రేరణ మనం చెప్పుకుంటాం. వలయంలో విద్యుత్ జనించేటటువంటి జనకం లేకున్నా కూడా ఆ వలయంలో మారుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం నుంచి మనం ఇక్కడ విద్యుత్ శక్తిని జనరేట్ చేసేటటువంటి ఈ కాన్సెప్ట్ని మనం విద్యుత్ అయస్కాంత ప్రేరణగా చెప్తాం. ఒక తీగ చుట్ట మరియు సమతల అయస్కాంత క్షేత్రం యొక్క సాపేక్ష చలనం వల్ల తీగ చుట్టలో గనక విద్యుత్ చాలక బలం ప్రేరేపించబడితే దీనిని మనం ఫారడే నిర్వచించబడినటువంటి విద్యుదయస్కాంత ప్రేరణగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఏదైనా తీగ చుట్టలో దాంట్లో ఆ క్షేత్రం ఆ తీగ చుట్టూతా అయస్కాంత అభివాహాన్ని గనక మారుస్తూ ఉంటే, నిరంతరం మారుస్తూ ఉంటే ఆ తీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపించబడుతుంది. కాబట్టి దీన్నే మనం విద్యుదయస్కాంత ప్రేరణగా మనం చెప్పుకుంటాము. ఈ ధర్మం ఆధారంగానే
ఏసీ మరియు డీసీ విద్యుత్ జనరేటర్లు పనిచేస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఆల్టర్నేట్ కరెంటు మరియు డీసీ అంటే డైరెక్ట్ కరెంటు. ఆల్టర్నేట్ కరెంటులో విద్యుత్ యొక్క పరిమాణం దిశలు అనేవి నిరంతరాయంగా మారుతూ ఉంటాయి, ఏకాంతరంగా మారుతుంటాయి. ఒకసారి గరిష్టమైతే మరొకసారి కనిష్టం అవుతుంది. ఈ విధంగా ఆ విద్యుత్ ప్రవాహం యొక్క దిశా పరిమాణం మారుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఆల్టర్నేట్ కరెంటుగా అంటాము. అదే డీసీలో అయితే ఏకరీతిగా ఈ విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఫారడే విద్యుదయస్కాంత నియమాన్నే ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి ఈ నియమంతో పాటుగా మరికొన్ని విద్యుత్ విశ్లేషణ నియమాలను కూడా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేటటువంటి విద్యుత్ విశ్లేషణ నియమాలను మనం విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ఫలితాలుగా మనం చెప్పుకుంటాము. విద్యుత్ యొక్క రసాయన ఫలితాల ఆధారంగా ఫారడే ఇచ్చినటువంటి నియమాలను ఏమంటారు అనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. లేదా విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ఫలితం ఆధారంగా ఫారడే ఇచ్చినటువంటి నియమాలకు ఉన్నటువంటి పేరు ఏమిటనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్న రావచ్చు. అయస్కాంత ఫలితం ఆధారంగా వచ్చేదేమో విద్యుదయస్కాంత ప్రేరణ అయితే రసాయన ఫలితంగా వచ్చేటటువంటి నియమాన్ని విద్యుత్ విశ్లేషణ నియమాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ రెండింటిని ఇచ్చినటువంటి శాస్త్రవేత్తగా మనం ఫారడేని సూచిస్తాము. తర్వాత ఈ విద్యుత్ విశ్లేషణ నియమాలకు సంబంధించి వీటిని ఎక్కడ అప్లై చేస్తామనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిని లోహ సంగ్రహణ శాస్త్రంలో లోహాలను శుద్ధి చేయడానికి వాడతాము. అదేవిధంగా ఎలక్ట్రో ప్లేటింగ్ పద్ధతిలో మరియు ఎలక్ట్రో టైపింగ్ పద్ధతిలో మనం వీటిని వాడతాము. దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను కాసేపటి తర్వాత మనం నేర్చుకుందాము. ప్రస్తుతం ఉన్నటువంటి అయస్కాంత ప్రేరణకు సంబంధించినటువంటి ధర్మాలు కనుక మనం చూస్తే ఈ ఫారడే నియమాన్ని వినియోగించి విద్యుత్ విశ్లేషణలో ఉండేటటువంటి విద్యుత్ యొక్క ప్రవాహాన్ని కూడా మనం ఇక్కడ కొలవచ్చు. ఇట్లాంటి పరికరాలు మనం అయస్కాంత ప్రవాహ యంత్రాలు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ V వేగంతో ప్రవహిస్తున్న ఒక విద్యుత్ విశ్లేషణలో ఎలక్ట్రోడ్ల మధ్య దూరము L అయితే దానికి సంబంధించినటువంటి అయస్కాంత ప్రేరణకు సంబంధించినటువంటి అయస్కాంత క్షేత్రము B అయితే ఇక్కడ ప్రేరిత వోల్టేజ్ అనేది ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు -BL ఇంటూ Vగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఈ సూత్రం ద్వారా ఆ విద్యుత్ విశ్లేషణలో వచ్చినటువంటి విద్యుత్ యొక్క ప్రవాహాన్ని దాని యొక్క పరిమాణాన్ని మనం ఇక్కడ కొలవచ్చు. తర్వాత దీనికి సంబంధించినటువంటి అయస్కాంత అభివాహాన్ని కనుక మనం సూత్రీకరిస్తే φ ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ Aగా చెప్తాము. దీని ద్వారా అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి అయస్కాంత అభివాహాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చు. తర్వాత సంపూర్ణ వలయంలో ప్రవహించే ప్రేరిత విద్యుత్తు దానికి కారణమైనటువంటి అయస్కాంత అభివాహంలో మార్పులను వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ లెంజ్ నియమం అనేది శక్తి నిత్యత్వ నియమం ఆధారంగా రూపొందించబడినటువంటి నియమంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. శక్తి నిత్యత్వ నియమం ప్రకారము శక్తిని మనం కొత్తగా సృష్టించలేము, అదేవిధంగా నాశనం చెందించలేము. కానీ ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని మరొక రూపంలోకి మనం మార్చుకోవచ్చు అనేటువంటి నిర్ణయం లేదా నియమం ఆధారంగా మనకి ఇక్కడ లెంజ్ నియమం అనేది రూపొందించబడింది. తర్వాత కాలంతో పాటు అయస్కాంత అభివాహము తీగ చుట్టలో ప్రేరేపించబడితే దాంట్లో ఏ బలం ప్రొడ్యూస్ అవుతుంది అనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధాన అంశాలను, ప్రాథమిక అంశాలను మరియు ముఖ్యమైనటువంటి అంశాల్లో కూడా ప్రశ్న పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పాయింట్ను కూడా మనం ఇక్కడ వదలకుండా మన యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి. కాలంతో పాటు అయస్కాంత అభివాహం అనేది తీగ చుట్టలో విద్యుత్ చాలక బలాన్ని ప్రేరేపిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీన్ని మనం ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ లేదా EMFగా గుర్తిస్తాము. ఇక్కడ ఈ ప్రేరిత విద్యుత్ చాలక బలం యొక్క ప్రభావం అనేది ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు -d∅B/dt మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా మనకు ఆ సూత్రాన్ని అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఒకవేళ తీగలో N చుట్లు ఉంటే అక్కడ ప్రేరేపితమయ్యేటటువంటి విద్యుత్ చాలక బలానికి సమీకరణాన్ని కనుక మనం చూస్తే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు -N dφ/dtగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం కూడా శక్తి నిత్యత్వ సూత్రాన్ని పాటిస్తుంది. అంటే ఇక్కడ విద్యుత్ యొక్క అయస్కాంత శక్తి అనేది ఇక్కడ మనకు విద్యుత్ శక్తిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ అయస్కాంత రూపంలో, అయస్కాంత క్షేత్రంలో ఉండేటటువంటి ఆ అయస్కాంత అభివాహాన్ని మనం ఇక్కడ విద్యుత్తుగా మారుస్తున్నాము. అంటే ఒక రూపంలోని అంశాన్ని మరొక రూపంలోకి మారుస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది కూడా శక్తి నిత్యత్వ నియమాన్ని పాటిస్తుంది. తర్వాత ఇండక్షన్ స్టవ్ అనేది కూడా మనం దైనందిన జీవితంలో వాడుతున్నాం. ఇక్కడ ఈ ఇండక్షన్ స్టవ్ అనేది కూడా విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ఆధారంగానే పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ATM కార్డులో ఉండేటటువంటి అయస్కాంత పట్టీని
స్వైప్ చేసేటప్పుడు ఆ అయస్కాంత పట్టీలో ఉండేటటువంటి అంశాలు కూడా విద్యుదయస్కాంత ప్రేరణ సిద్ధాంతం ఆధారంగానే పనిచేస్తూ దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనకు అందిస్తూ అవసరమైనటువంటి అప్డేషన్స్ని కూడా అక్కడ పూర్తి చేస్తున్నటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏటీఎం కార్డులో ఉండేటటువంటి అయస్కాంత పట్టీలో కూడా పనిచేసేటటువంటి ఆ అంశం ఏంటిది అంటే విద్యుదయస్కాంత ప్రేరణ అనేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ నిర్ధారించాల్సి వస్తుంది. ఇక్కడ విద్యుత్ వలయాలు వాటి గుండా పోయే విద్యుత్ ప్రవాహంలోని మార్పును వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ ప్రేరకత్వము అంటాము. అంటే విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవహింపజేసేటప్పుడు ఆ ప్రవాహంలోని మార్పుని అది కొంత వ్యతిరేకించేటటువంటి ఆ ధర్మాన్ని మనం ఇక్కడ ప్రేరకత్వంగా చెప్తుంటాము. ఈ నిబంధన ఆవేశము క్షేత్ర దిశకు లంబంగా చలించేటప్పుడు ఉపయోగపడుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు వివరించడంలో భాగంగా ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధన రూపొందించబడింది లేదా మనకు సహాయపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధన ప్రకారము ఎడమచేతి బొటనవేలు అదేవిధంగా చూపుడు వేలు మధ్యవేలు వీటిని పరస్పరం లంబంగా చాచినప్పుడు ఇక్కడ ఏ వేలు యొక్క డైరెక్షన్లో ఏ ఏ భౌతిక అంశాలు ఉంటాయనేటటువంటి అంశంలో ఇక్కడ మనకు ప్రశ్నలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధనలో ముఖ్యంగా 3 వేళ్లను పరస్పరం లంబంగా ఉంచుతాము. బొటనవేలు, చూపుడు వేలు మరియు మధ్యవేలు. ఇలా ఉంచినప్పుడు చూపుడు వేలు అనేది అయస్కాంత ప్రేరణ దిశను సూచిస్తుందని, మధ్యవేలు క్షేత్రంలోని ధనావేశ వేగం దిశను సూచిస్తుందని, అదేవిధంగా బొటనవేలు ఈ వాహకం మీద పనిచేసేటటువంటి బలం దిశను సూచిస్తుందనేటటువంటి అంశాల మీద ఇక్కడ మనకు ప్రశ్నలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూపుడు వేలు ఏ దిశను సూచిస్తుందని లేదా బొటనవేలు దేని యొక్క దిశను సూచిస్తుందనేటటువంటి అంశంలో ప్రశ్న రావచ్చు, లేదా దీన్నే జతపరచబడేటటువంటి మోడల్గా కూడా మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. తర్వాత యాంపియర్ కుడి చేతి బొటనవేలు నిబంధన కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను వివరించడంలో భాగంగా ఉపయోగపడుతుంది. మనకు విద్యుత్తు ప్రవహించేటటువంటి ఏదైనా వాహకాన్ని కుడి అరచేతితో పట్టుకున్నప్పుడు ఆ బొటనవేలుని ప్రవాహ దిశలో ఉంచినప్పుడు లేదా వాహకంలో ఆ విద్యుత్ ప్రవహించేటటువంటి దిశలో ఉంచినప్పుడు మిగిలిన వేళ్ళన్నీ కూడా వాహకం చుట్టూతో చుట్టుకుని ఉంటాయి. కాబట్టి ఆ చుట్టుకున్న దిశలో ఇక్కడ అయస్కాంత బలరేఖలు లేదా ప్రేరణ రేఖలు వాహకం చుట్టూ ఉంటాయి అనేటటువంటి ఈ నియమాన్ని మనం యాంపియర్ కుడి చేతి బొటనవేలు నిబంధనగా మనం ఇక్కడ చెప్తాము. బొటనవేలు అనేది ప్రవాహ దిశను కనుక సూచిస్తే మిగిలిన వేళ్ళు అనేవి అయస్కాంత ప్రేరణ రేఖల యొక్క దిశను సూచిస్తాయి అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ అయస్కాంత విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు విద్యుత్ వాహకం చుట్టూ ఏర్పడేటటువంటి ఆ అయస్కాంత క్షేత్రంలో ఉండేటటువంటి బలరేఖలు లేదా అయస్కాంత క్షేత్ర రేఖలు పరస్పరం వృత్తాకారంలో ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదే ఒక మ్యాగ్నెట్ కనుక చూసినట్లయితే అవి వృత్తాకారంలో కాకుండా సంవృత వలయాలుగా ఉన్నాయి అనేటటువంటి సంవృత వక్రరేఖలుగా ఉన్నటువంటి అంశాన్ని మనం అక్కడ పరిశీలిస్తే ఇక్కడ విద్యుత్ వాహకం చుట్టూ ఏర్పడేటటువంటి ఈ అయస్కాంత క్షేత్ర రేఖలు లేదా అయస్కాంత బలరేఖలు మొత్తం కూడా వృత్తాలుగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ అయస్కాంత బలరేఖల ఈ కేంద్రాలన్నీ కూడా వాహకాన్ని అక్షీయంగా కలిగి ఉంటాయి. అంటే దాని యొక్క వెంబడే ఇక్కడ ఈ బలరేఖల యొక్క కేంద్రాలు మొత్తం కూడా ఉంటాయనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత విద్యుత్ ప్రవాహం గల ఒక పొడవైన తీగ తన చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రము వృత్తాకార అయస్కాంత బలరేఖలను కలిగి ఉంటుంది మరియు ఇవన్నీ కూడా ఏకకేంద్ర వృత్తాలుగా ప్రవర్తిస్తాయి అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వీటి యొక్క కేంద్రము అనేది అన్నిటి యొక్క కేంద్రము ఆ తీగ యొక్క అక్షం గుండానే పోతుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఏర్పడిన అయస్కాంత క్షేత్ర పరిమాణము ఆ తీగ గుండా ప్రవహించేటటువంటి విద్యుత్తుకు అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే వాహకంలో ప్రవహించేటటువంటి విద్యుత్ యొక్క పరిమాణం పెంచితే అక్కడ బలమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని, అదేవిధంగా ప్రవహించేటటువంటి విద్యుత్ యొక్క పరిమాణాన్ని తగ్గించినప్పుడు కొంత బలహీనమైనటువంటి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. కాబట్టి ఆ అయస్కాంతం యొక్క ఆకర్షణ పరిధి అనేది తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే వాహకంలో ఎంత ఎక్కువ పరిమాణంలో విద్యుత్ పోతే అంత బలమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని, ఆ ఎక్కువ పరిధిలో వస్తువులను ఆకర్షించే గుణాలను కలిగి ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా తీగ నుండి అయస్కాంత క్షేత్రం ఏర్పడిన బిందువుకు గల దూరానికి విలోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించినటువంటి సూత్రాన్ని కనుక మనం చూస్తే B = μ0I/2πrగా చెప్తాం. అంటే దీని నుంచి
కరెంటు యొక్క ప్రవాహానికి అనులోమానుపాతంలోను, అదేవిధంగా ఆ వైర్ నుంచి ఏదైనా బిందువు ఉన్నటువంటి మధ్య దూరానికి విలోమానుపాతంలోను ఈ బలం ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత విద్యుత్ అయస్కాంత ప్రేరణకు సంబంధించినటువంటి మరొక పరికరంగా ఇక్కడ మనం సోలెనాయిడ్ అని చెప్తాము. ఈ సోలెనాయిడ్ వల్ల కూడా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని, దీని యొక్క అనువర్తనాలు మనకు దైనందిన జీవితంలో పలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సోలెనాయిడ్ అనగా ఇక్కడ ప్రధానంగా విద్యుత్ ప్రవహించేటటువంటి వైర్ని ఒక చుట్టగా ఉంచినటువంటి నిర్మాణాన్ని మనం ప్రధానంగా సోలెనాయిడ్గా చెప్పుకుంటాము. ఈ సోలెనాయిడ్ గుండా విద్యుత్ ప్రవహింప చేసినప్పుడు సోలెనాయిడ్ యొక్క ఒక చివర ఉత్తర ధ్రువం వలె ప్రవర్తిస్తుంది, అదేవిధంగా మరొక చివర దక్షిణ ధ్రువం వలె ప్రవర్తిస్తుంది. ఈ సోలెనాయిడ్ బయట వైపు ఏర్పడే బలరేఖలు లోపలి బలరేఖలతో కలిసి ఉంటాయి కాబట్టి సోలెనాయిడ్ బయట వైపున గల బలరేఖలు ఉత్తర ధ్రువం వద్ద ప్రారంభమై దక్షిణ ధ్రువం వద్ద ముగుస్తాయి. కానీ లోపల ఉన్నటువంటి భాగంలో దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వైపుకు ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. బయటి భాగంలో అయితేనేమో ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపుకు బలరేఖలు ప్రసరిస్తే, ఇక్కడ సోలెనాయిడ్ లోపల భాగంలో మాత్రం దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వైపుకు ప్రయాణిస్తాయనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ రకంగా చూసినట్లయితే అయస్కాంత బలరేఖలు అనేవి సంవృత వక్రాలుగా ఉంటున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ కదిలే ఆవేశానికి అయస్కాంత క్షేత్రానికి మధ్య ఉండేటటువంటి కోణం తీటా అయితే, ఆ ఆవేశంపై పనిచేసేటటువంటి అయస్కాంత బలాన్ని F=QVB sin θ అనేటటువంటి సమీకరణంతో మనం ఇక్కడ సూచిస్తాము. ఈ విధంగా వచ్చేటటువంటి బలానికి సంబంధించినటువంటి పలు పరిశీలన అంశాలను మనం గుర్తుంచుకోవాలి. అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదిలే అంశంపై పనిచేసేటటువంటి అయస్కాంత బలం విలువ శూన్యమవుతుంది అనేటటువంటి అంశంలో కనుక మనం చూసినట్లయితే sin θ 0 అవుతుంది. దీని ఫలితంగా అక్కడ బలం యొక్క పరిమాణం కూడా శూన్యమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయస్కాంత క్షేత్ర దిశకు మరియు విద్యుత్ ప్రవాహ దిశకు మధ్య ఉండేటటువంటి కోణం కనుక తీటాగా మనం పరిగణిస్తే, ఇక్కడ తీగ మీద పనిచేసేటటువంటి బలాన్ని F=ILB sin θగా చెప్పుకుంటాము. ఇక్కడ Q ఆవేశము మరియు V వేగంతో అయస్కాంత క్షేత్రం Bకు లంబంగా కదులుతున్నటువంటి ఆవేశంపై పనిచేసేటటువంటి అయస్కాంత బలాన్ని F=QVBగా మనం ఇక్కడ సూచిస్తాము. అదేవిధంగా అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా తీగలో విద్యుత్ ప్రవాహ దిశ ఉన్నప్పుడు ఈ F=ILB అనేటటువంటి బలం ఆ తీగ మీద పనిచేస్తుంది. ఈ విధమైనటువంటి పరిశీలనాంశాలు కొంచెం ముఖ్యమైనవి కాబట్టి వీటిని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఒక దండాయస్కాంతం ఉత్తర ధ్రువంతో తీగ చుట్ట వైపుగా కదులుతున్నప్పుడు దాని గుండా పోయేటటువంటి అయస్కాంత అభివాహం గరిష్టమవుతుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. 1820వ సంవత్సరంలో ఆయిస్టెడ్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త ఒక చిన్న ప్రయోగం ద్వారా అయస్కాంతానికి విద్యుత్ ప్రవాహానికి మధ్య గల దగ్గర సంబంధాన్ని నిరూపించాడు. ఈ విధంగా నిరూపించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఆయిస్టెడ్ని గుర్తుంచుకోవాలి.